మరి జనంపల్లి నుంచి కిరణ్ కుమార్ యొక్క పరిచయం నేను చేస్తాను. వారి ముత్తాత గారు కర్రెసాయన్న గారు. మరి వారికి 3 కుమారులు 7 కుమార్తెలు. మొదటి కుమారుడు కర్రెసాయన్న గారి మొదటి కుమారుడు జనంపల్లి రంగన్న జె రంగన్న, రెండవ కుమారుడు జె జమ్మన్న, మూడవ కుమారుడు జె గాబ్రియల్ గారు. 7 కుమార్తెలలో నలుగురు కుమార్తెలలో మొదటి కుమార్తె రంగమ్మ గారు, రెండవ కుమార్తె తీగమ్మ గారు, మూడవ కుమార్తె రామచంద్రమ్మ గారు, 4వ కుమార్తె ఎర్రమ్మ గారు. 3 కుమారులు 4 కుమార్తెలు. మరి జనంపల్లి కర్రెసాయన్న గారి యొక్క పెద్ద చిన్నయ్య కుమారులలో పెద్ద చిన్నయ్య గారి రెండవ కుమారుడు జమ్మన్న. ఈరోజు మనం జమ్మన్న అబ్బాయికి తాత. జమ్మన్న గారికి 7 కుమారులు 2 కుమార్తెలు. కుమారుడు జనంపల్లి రామచంద్రయ్య, రెండవ కుమారుడు ప్రకాశం, మూడవ కుమారుడు గోపాల్, 4వ కుమారుడు ప్రతాప్, 5వ కుమారుడు సత్యన్న, 6వ కుమారుడు శ్యామ్ సుందర్, 7వ కుమారుడు రమేష్. రమేష్ అంటే అబ్బాయి యొక్క తండ్రి. వారి కుమార్తెలు 2, ఒకరు బొజ్జమ్మ, రెండవ కుమార్తె సునందమ్మ. మరి జమ్మన్న గారి యొక్క చివరి సంతానమైన రమేష్ గారికి అంటే కిరణ్ కుమార్ యొక్క తండ్రి, వారికి 2 సంతానం. మరి రమేష్ గారు చిన్నపాగ గోత్రములో నుంచి విజయలక్ష్మి గారిని సంసోన్ గారి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం రమేష్ మామగారు సియోను ఎంపీ సంఘంలో సంఘ సెక్రటరీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడు. మరి రమేష్ మామను విజయలక్ష్మి గారిని దేవుడు ప్రేమించి 2 సంతానాన్ని ఇచ్చినాడు. మొదటి కుమారుడు జనంపల్లి కిరణ్ కుమార్. ఈరోజు పెళ్లి కుమారుడిగా మన ముందు కూర్చున్న కిరణ్ కుమార్ రమేష్ మామ గారి యొక్క మొదటి కుమారుడు. ఒక కుమార్తె, ఆ అమ్మాయి పేరు సమన్విత. సమన్విత ఇంట్లో డాలి అని పిలుస్తాం. సమన్విత ప్రస్తుతం GNM అయిపోయింది. మరి కిరణ్ కుమార్ కూడా BA LLB చేసి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. తర్వాత వనపర్తి డిస్టిక్ JAC జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా అనేకమైన పనులు జరిగిస్తూ ఉన్నాడు. ఇది వారి యొక్క కుటుంబం. కిరణ్ కుమార్ గురించి నేను చెప్పాల్సిన ఒకటే మాట ఏంటంటే, అమ్మాయి కూడా నాకు బిడ్డ వరుస అవుతుంది. మరి నారమాన వంశంలో నుంచి ఆమె పెద్ద వంశం, జనంపల్లి కూడా పెద్ద వంశం. 2 పెద్ద వంశాల నుంచి పెళ్లి జరుగుతూ ఉంది. మరి కిరణ్ కుమార్ దాదాపుగా ఆయన స్టేట్ వైడ్గా పరిచయాలు ఉన్న వ్యక్తి. ఎక్కడికి వెళ్ళినా స్టేట్, మన తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దొరకడం ఒక రకంగా రజిత అదృష్టము, ఒక రకంగా కొంత ఇబ్బంది కూడా. ఎందుకంటే కిరణ్ కుమార్ అందరివాడు. ఆయన అందరికీ టైం ఇవ్వాల్సిందే. పొలిటికల్గా కానీ అడ్వకేట్గా కానీ తనకున్న పరిచయాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. వాటి పరిచయాలను బట్టి మరి కొన్నిసార్లు ఆ పరిచయంలో కుటుంబానికి కొద్దిగా టైం తక్కువ ఇచ్చిన కానీ రజిత అడ్జస్ట్ చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి కిరణ్ కుమార్ను రజితను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వారి వైవాహిక జీవితంలో దేవుడు అనేకమైన బహుమానాలు అనుగ్రహించి 2 కుటుంబాలకు వన్నె తెచ్చే బిడ్డలుగా, అటు జనంపల్లి వారికి ఇటు నారమాన వారికి శోభాతిశయముగా ఉండడానికి దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిచయ వాక్కులు ముగిస్తా ఉన్నాను. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలి.